బీపీ, షుగర్, థైరాయిడ్ మరెన్నో సమస్యలకు మందులు లేకుండా 28 రోజుల్లో నేచర్ మంత్రతో తగ్గించుకోండి. నమస్తే రమ గారు. నమస్తే జయ. రమ గారు, ఎవరైనా కనిపించినప్పుడు లేదా ముందుగా మిమ్మల్ని పలకరింపు నేను చూడండి నమస్తే రమ గారు అంటుంటా కదా. ఈ పలకరింపు ఆ నమస్కారం అని చెప్పగానే లేదా గుడ్ మార్నింగ్ అనగానే ఎదుటి వ్యక్తిలో ఒకలాంటి భావన మన మీద, అది అంటే మనసులో ఏదన్నా ఉంచుకొని అనొచ్చు, లేదంటే ప్రేమగా అనొచ్చు. ఆ పలకరింపు అనేది నిజంగా అవసరమా? ఒక మనిషికి ఇంకొక మనిషి ఎదురైనప్పుడు కనిపించినప్పుడు హాయ్ హలో అనటం, ఎలా ఉన్నారు అంటాం, హాయ్ అంటాం. ఫారిన్ కంట్రీస్లో కనపడంగానే పలకరిస్తారట జయ. సినిమాలో కూడా చూస్తాం, వాళ్ళ దారిని వాళ్ళు పోతుంటారు, వీళ్ళ దారి మీద హాయ్ హలో హౌ ఆర్ యూ ఒకటి, హౌ ఇస్ యువర్ డే ఒకటి, రెగ్యులర్గా ఒక పలకరి కామన్ డైలాగ్స్. నీకు నీ డే ఏమిటో వాళ్ళు ఏం వినరు, ఒట్టిగా పలకరిస్తారు. ఇది ఒక పలకరింపుగా చేస్తారు. మన దగ్గర మనం పలకరిస్తాం. మనం ఎట్లా బాగున్నారా అంటాం, కులాసానా అంటాం, ఏంటో ఈ సంగతులు అంటాం. ఇంగ్లీష్ వాళ్ళు వాట్సాప్ అన్నట్టు మన వాళ్ళు హాయ్ వాట్సాప్ అంటున్నాం మనం కూడా ఇప్పుడు అంటాం. ఈ అనడం అనేది ఇప్పుడు ఎవరిని హాయ్ అంటాం జయ సాధారణంగా? ఇప్పుడు మనలాంటి వాళ్ళు, మన అపార్ట్మెంట్లో వాళ్ళు, రోడ్డు మీద ఎవరో చూసి మనం హాయ్ అనలేకపోతాం. మనకు అలవాటే ఉండదు, ఇట్లా అంటాం. అలా అనం. ఒకవేళ మనం తలుపేమనుకో, అవతల వాళ్ళు వాడు ఉంచుంటాడు, ఏంటి మనం చూసి తలుపేరని అవతల వాళ్ళు అడుగుతారు. అసలు మన సిస్టమే కాదు. అవును. కానీ కొంచెం పరిచయం, రోజు ముఖ పరిచయం వాళ్ళు కనపడుతున్నారు అనుకో, అప్పుడు ఒక 5-6 రోజుల తర్వాత మనం నవ్వు మొహం పెడతాం. పలకరింపుకి చాలా ప్రయోజనాలు ఉంటాయి జయ. ఇప్పుడు మనం ఊరికే హాయ్ అన్నాం అనుకో, అవతల వాళ్ళు నవ్వు మొహం పెడితే వాళ్ళు నవ్వు మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. అవును. మనని అవతల వాళ్ళు గుర్తించారనే ఫీలింగు మనకి చాలా బ్లిస్ఫుల్నెస్ని కలగజేస్తుంది, ఆనందము సంతోషము కూడా. అలా మొహం మార్చుకుని కొట్టేసిన సోడా బుడ్లాగా వెళ్ళిపోతామంటే మిగిలిన వాళ్ళకి మన మీద ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. అవును. క్రమంగా ఏమవుతుంది, మన చుట్టూతో ఉన్న సమాజం మన మీద ఆసక్తిని కోల్పోతుంది. నవ్వి పలకరించి తెలిసిన వాళ్ళని, ఆఫీస్లో మన సేమ్ ఆఫీసు, కొంతమంది అపార్ట్మెంట్లో ఉంటారు, 4 మెట్లు ఉంటాయి, ఒకళ్ళు దిగుతుంటారు, రెండో వాళ్ళు ఎక్కుతుంటారు. వీళ్ళు పలకరిద్దామన్నా రెండో వాడు అవతల వాడు ఉమ్మని పెట్టుకుంటాడు, మొహంలో కూడా చూడు ఇటు చూస్తారు. అవును అవును. ఇట్లా ఎదురు పడినా సరే మొహాలు కళ్ళు కలపకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఉత్తరోత్తర కూడా ఏ ప్రయోజనము లభించదు. నువ్వు పలకరించని కూడా పలకరించకపోతే నీకు ఏదైనా ప్రైమ్ టైంలో సహాయం ఎట్లా లభిస్తుంది? అంతేగా. కనీసం నీ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, నీ ఆఫీస్లో ఉండేవాళ్ళు, నీ ప్రెమిసెస్లో ఉండేవాళ్ళు, చుట్టుపక్కల కొలోనియల్ థింగ్స్ మన కాలనీస్లో ఉండేవాళ్ళు, రోజు వాళ్ళ ఇళ్ళ ముందు నుంచే తిరుగుతాం మనం, లేదా వాళ్ళు మన ఇంటి ముందు నుంచే తిరుగుతారు. ఏదో పరిచయం ఉంచుకోవాలి కదా. అవును. పలకరింపు ఇది చాలా మంచిది జయ. ఒక చిన్న కథ చెప్తాను చూడు. బుద్ధురామ అని ఒక ఆయన ఉండేవాడు. ఇంతకాలం క్రితం కథో ఇది. ఆయన మంచి బవిరి గడ్డం, పెద్ద గడ్డం ఆయనకి, చాలా సిల్కీగా కొంచెం రంగు మధ్య మధ్యలో తెల్లగా మెరిసి చాలా బాగుండేది. ఈయన చాలా సాత్వికుడు, సాధుజీవి, అందరినీ పలకరించేవాడు. హిందీ కథ అనమాట ఇది. ఆయన దారేపోతూ ఎవరు కనపడినా సరే రామ్ రామ్ అనేవాడు, బాగున్నారా అనేవాడు, ఎలా ఉన్నారు అని కూడా అడిగేవాడు. ప్రతి వాళ్ళని పలకరించేవాడు. చిన్నపిల్లల్ని కూడా చెయ్యి ఊపటం, పెద్దవాళ్ళని పలకరించేవాడు. అందరికీ ఏంటంటే ఆయన పలకరింపు ఒక అలవాటుగా ఉండేదన్నమాట. కొంతమంది చిన్నపిల్లల దగ్గరకు వచ్చి ఈ పలకరించారనుకో, పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేస్తారు పిల్లలు, ఆయన గడ్డం ముట్టుకోవటం, ఆయన దగ్గర నుంచోటం, ఆయన వెళ్తుంటే అదిగో బుద్ధురామ్ వెళ్తున్నాడు అని గుర్తుపట్టేవాళ్ళు. అదొక తరహాగా ఉండేది అంతే. ఈ ఒక్కొక్కసారి భార్య కానీ పిల్లలు కానీ ఎవరైనా ఆయన పక్కన ఉంటే అందరినీ పలకరిస్తావు ఎందుకు? వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళకి మాట్లాడాలి, వాళ్ళెవరినో ఎందుకు పలకరిస్తాం? ఈయనేమంటే పలకరింపుతో ఏం పోయింది, సంతోషిస్తారు. అవును. ఎవరిని పలకరించినా భగవంతుడిని పలకరించినట్టే అని భావించేవాడట. వినాయకుడి గుడి వచ్చింది, దండం పెట్టాము. వెంకటేశ్వర స్వామి గుడి వస్తే పెట్టద్దు దండం, పెట్టాలి, ఈయన మన దేవుడు కాదని మానేస్తామా? మానేయకూడదు. అట్లా భగవంతుడి పటం ఏది కనపడినా భగవంతుడు అనే భావన కలిగినట్టుగా మనిషి అన్నవాడు ఎవరు కనపడినా సరే వాడిని పలకరించాలి. ఎంత బాగుందో చూడు. చాలా బాగుంది. ఒకనాడు ఈయన పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ బయలుదేరారు. ఇదేంటంటే మంచి చల్లకాలం, చల్లబడిపోయింది. ఈ ప్రాంతాల్లో మంచుగా ఉండి పిల్లలు వాళ్ళు బయటికి లేచి వచ్చేవారు కాదు. ఈయనకి వాకింగ్ అలవాటు. వాకింగ్లో వెళ్తుంటే ముందు రోజు ఆ రోజు ఏదో ముస్లింల పండుగ, వాళ్ళ హడావిడి ఉంటుందని కొంచెం మామూలు జనాలు తక్కువగా కూడా ఉన్నారు. అయితే ఈయన వెళ్తూ ఉంటే రోడ్డు అవతల ఆ మంచు తెరల్లో ఒక వ్యక్తి ఎవరో కనపడ్డాడు. ఈయన యథాలాపంగా అటు తిరిగి చూసి మనిషి కనపడేదాకా చూశారు. ఆ మంచులో మనకి ఏదో ఆనమాలు కనపడుతుంది, ముఖంగా తెలియదు బాగా. ఇంకొంచెం దగ్గరకు వచ్చి రోడ్డు దగ్గరకు వచ్చాక అన్నాడు, రామ్ రామ్ అన్నాడు.
నమస్కారం అన్నమాట. అదే అదే. అతను ఎవరు, ఒక చెత్త ఎత్తుకునే అతను, కాగితాలు ఎత్తుకుంటాడు కదా, ఒక నడి వయసు వాడు, 50,000 దాటిన ఆయన. తర్వాత బట్టలు మాసిపోయినాయి, ఒక సంచి భుజాన్ని వేసుకున్నాడు, చేతిలో ఏవో కొన్ని సామాన్లు కూడా ఉన్నాయి. రోడ్డు దాటుతూ రోడ్డుకి అవతల వైపు నుంచి ఇంకా ఇటువైపుకు వస్తాడు. ఎప్పుడైతే రామ్ రామ్ అన్నాడో ఈయన చటుక్కున అతని చేతిలో సంచి వదిలిపెట్టించాడు. వదిలిపెట్టి రోడ్డు దాటి వచ్చాడు. బాబు నమస్కారం అన్నాడు. ఈయన ఆశ్చర్యపోయాడు. ఎవరైనా అక్కడి నుంచే చెయ్యి ఊపుతారు, నమస్కారం చెప్పటాన్ని అనుకోలే. బాబు మీరు ఎంత గొప్పవారు, ఎంత దయామయులు. ఈ పొద్దున్నే పండగ వేళ పొద్దున్నే నా రోజును బాగు చేసేశారు మీరు. అల్లా ప్రత్యక్షం అయిపోయినట్టుంది నాకు. నన్ను పలకరించేవాడి భూమి మీద లేడండి, మీరొక్కళ్ళు. అల్లా మీ రూపంలో ఇట్లా కనపడ్డాడు నాకు. ఇవాళ నా పండగ దినం ఎంత అద్భుతంగా గడుస్తుందో తెల్లవారుగానే తెలిసిపోయింది. మీరు హిందూ వల్లే ఉన్నారు, నేను ముసల్మాన్ అయినా కూడా నన్ను రామ్ రామ్ అని పలకరించారు. భగవంతుడు ఎక్కడైనా ఉన్నా సరే మనని ఆదుకుంటాడని తెలియటానికి మీరే సాక్ష్యం నాయనా అని కాళ్ళు పట్టుకుని దండం పెట్టాడు. ఖుదాహాఫీజ్ చెప్పి వెళ్ళిపోయాడు. ఈయన మామూలుగా ఏముంది అందరినీ పలకరిస్తాను నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిన ఆయన ఆ తర్వాత ఆ రోజు పొద్దునట చాలా దుఃఖంతో లేచాడు. ₹1 లేదు, పండగ లేదు నాకు. భార్య ముందు రోజు కొట్లాడి పండగకి ఏ డబ్బు భర్త తానందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. తెల్లారులేస్తే ఇల్లు ఖాళీ, ఇంట్లో ఉండలేక సంచి పుచ్చుకుని బయటకు వచ్చాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నవాడికి పలకరింపు చూడు ఎట్లా పనిచేసింది. ఎంతో సంతోషంగా మధ్యాహ్నానికి కొంత డబ్బు ఏర్పాటు చేసుకుని సాయంత్రం అయ్యేసరికి అత్తవారింటికి వెళ్ళి భార్యను తెచ్చేసుకున్నాడు. డబ్బు దొరికింది. బ్లిస్ఫుల్గా ఉంటే మన పనులన్నీ తీరుతాయి. దుఃఖంగానే ఉన్నామనుకో పనులు అవ్వవు. ఒకవేళ పని అయినా మనం దాంట్లోంచి బయటికి రాం. ఈ మూడులోంచి బయటికి తేవడానికి ఈ పిలుపు ఉపయోగపడింది చూడు, ఈ పలకరింపు. ఇలా మనం ఎవరినైనా పలకరించి వాళ్ళని సంతోషపెడితే భగవంతుడు మనని సంతోషపెట్టడు ఖచ్చితంగా. దీనికి ఒక యూనివర్సల్ లా ఒకటి ఉంది జయ. ప్రపంచం మనని ఎప్పుడూ సానుకూల దృక్పథంతో చూస్తుంది. నువ్వు సానుకూలంగా చేయి చాపితే అది పట్టుకుంటుంది. మనమే యూనివర్స్ చూస్తూ ఉంటుందని చెప్తామా. అవునవును. ప్రకృతి మనని గమనిస్తుంది. నువ్వు ఎంత నెగిటివిటీ ఉంచుకుంటావో, ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తావో, అవతల వాళ్ళు పలకరించినా పలకవో, నీకు అవసరమైనప్పుడు ప్రపంచం పలకదు నీకోసం. పిల్లలకి అందరికీ హాయ్ చెప్పడం నేర్పించండి, నమస్తే చెప్పడం నేర్పించండి. చుట్టాలు పక్కాలు ఎవరైనా నువ్వు మాట్లాడు, కంటిన్యూ చెయ్యి, లేకపోతే మానేసేయి, కానీ పలకరించాలి. ఒక చిరునవ్వు, ఒక చక్కటి నమస్కారం, ఒక మంచి పలకరింపు, ఒక కనుక్కోవటం. అది ఇలాగా నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కరిస్తున్నట్టు కాకుండా మన ముఖావయవాలన్నీ కూడా సంతోషాన్ని ప్రకటిస్తున్నట్టుగా ఉంచేలాగా అలవరుచుకోండి. ఈ అలవాటు మన లోపల ఒక సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుంది. ఈ లోపల ఉన్న సానుకూల దృక్పథం పాజిటివ్ యాటిట్యూడ్, అది మన పాజిటివిటీని పెంచి ప్రపంచం మన వైపు పాజిటివ్గా స్పందించేలాగా చేస్తుంది. మీరు ఎంత స్ప్రెడ్ చేస్తే అంత ఉపయోగపడుతుంది. దీనికి మొదట ఏం చేయాలి, మన ట్యాగ్ లైన్తో బాగుండాలి, మానవ సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మ గారు, చాలా చక్కని విషయంతో మొదలుపెట్టాం. చాలా సంతోషం అండి. నమస్తే.